హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇలా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మన తోటకైతే వచ్చేసినాము. ఇంకా నేను నా కోడలైతే నీళ్ళు పడుతున్నాం అన్నమాట. ఇంకా అందులో అయితే నీళ్ళు అయిపోయినాయి, మన ట్యాంకులో అయితే నీళ్ళు అయిపోయినాయి అనమాట. ఇంకా నీళ్ళు పట్టేసుకొని ఇంకా ఇవన్నీ ఎండిపోతున్నాయి అనమాట. నీళ్ళు పట్టేసేయాలి ఫాస్ట్గా. ఇంకా నీళ్ళు పట్టేస్తే ఓ టెన్షన్ పోతుంది మనకి, ఎందుకంటే వర్షం వస్తుంది చూస్తున్నాం ఫ్రెండ్స్, కానీ అసలు వర్షం రావట్లేదు అనమాట. చాలా మొగులవుతుంది కానీ అసలు వర్షం రావట్లేదు. ఇంకా వస్తున్నా, ఒక్క నిమిషం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నీళ్ళైతే మనం పట్టేసుకున్నాము. సో నేను అప్పుడు అయితే కష్టపడి నీళ్ళు వస్తుంది అక్కడ చూడండి. నువ్వేమనకు ఇప్పుడు అడవుతుంది మమ్మీ, మమ్మీ ఇప్పుడు అడవుతుంది. చూపి ఇటు దింపాలే. నువ్వు కట్టినాక తీయచ్చు. నువ్వు ఫస్ట్ ఇట్లా కట్టేసావు అనుకో, మేము ఇట్లా చుట్టేస్తాం. నీళ్ళైతే పెడుతున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే అంతా ఎండిపోతుంది అన్నట్టు. అందుకోసమని మన కొత్తిమీరకు అలాగే మెంతికూరకు అయితే నీళ్ళు పెట్టినాం. ఇంకా ఆడ గంగళకూర కూడా పెట్టినాం, చూపిస్తాం మీకు. ఇంకా ధనియాలు, ఆ బ్లాక్ టమాటో సీడ్స్ అన్నీ మస్తుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇంకా చూపిస్తారా? కానీ ఎంత పట్టుకుంటావా? మళ్ళీ చూపించు పడేవి మళ్ళా. గడిది ఉంచు ఉంచు. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే మంచిగా గంగవేల కూర అవన్నీ వచ్చేస్తున్నాయి. ఇటేమో బ్లాక్ టమాటో సీడ్స్ మంచిగా ఉన్నాయి, అన్నీ సూపర్గా ఉన్నాయి. అవంతా కన్నాయి అవి. మన కొత్తిమీర చూడండి, ముద్దుగా పెద్దగా మంచిగా వస్తుంది కదా. మెంతికూర అయితే ఇంకా గడికింత తెంపపోతున్నాం, దగ్గర పడ్డది. ఈ 2 రోజులలో తెంపేసేయాలి, లేదంటే ఖరాబ్ అయిపోతుంది. తెంపేసి మళ్ళీ ఇంకా వేరే పెట్టేసుకుందాం, వేరే మళ్ళీ కొత్తిమీరని అలుకుందాం ఈడ. సరేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, ఇంకా రేపైతే చిన్న బతుకమ్మ పండుగ అనమాట. పెత్తరమాస అంటారు. ఇంకా పెత్తరమాస రోజు అయితే ఎంగిలి పూలే తీసుకోతారు అన్నట్టు. ఇంకా మేమైతే కొంచెం గునుక పువ్వు తెంపుకోవాలా. అమ్మ గునుక పువ్వు తెంపుకుందాం కొంచెం. గునుక పువ్వు కొంచెం బీరాకులు తెంపు, అట్లా ఒక 4-5 బీరాకులు తెంపుకొని పోదాము. ఓకేనా? ఎందుకంటే మన తోటలో ఉంది కాబట్టి రందలేదు. ఇంకా బంతిపూలు అయితే మనకు పెద్ద బతుకమ్మ పండుగ అయితే తెంపుకుందాం. బంతిపూలు చూడండి ఫ్రెండ్స్, ఇంకా బొడ్డెమ్మలు అయితే ఒకరోజు ముందే తీస్తారనమాట. ఒక ఉంచన్నా కాదు చూస్తాం మరి కదా, కొంతమందికి ఇష్టం ఉండదు. నాకు యూట్యూబ్ ఛానల్ కాదు, అది ఒకరోజు ముందేస్తారు కదా బొడ్డెమ్మలు. రేపు ఎంగిలి పూలు కదా, అది ఇక్కడ వేస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే చెరువు లేదు కదా. ఇంకా చాలా దూరం ఉంది. అవును, కరెక్ట్. సేఫ్గా చూసుకోవాలి మంచి. నీళ్ళలో పెట్టమ్మా, నీళ్ళతో పెట్టి.
గట్టిగా ఉంది కదా. ఆరింది మంచిగా. ఎక్కడికి వేసి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అయితే మనం మన ఫామ్ ల్యాండ్లో అయితే ఇంకా నీళ్ళైతే పట్టేసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రేపు బతుకమ్మ పండుగ కదా, అందుకోసమని ఒకరోజు ముందైతే ఇంకా బతుకమ్మ పువ్వు అది దింపుతున్నాం. గునుక పువ్వు ఇది పట్టుకోమ్మా తల్లి, పట్టుకో. చూడండి నా కోళ్ళు అయితే బతుకమ్మ పువ్వు దింపుతుంది. ఇక బుజ్జి మేకలు చూడండి, ఇగో ఎంత ముద్ద తింటుంది చూడండి గునుక పువ్వు. వీళ్ళేమో మన పక్కన ఉంటారు, వీళ్ళు డబుల్ బెడ్రూమ్స్లో ఉంటారనమాట. చూడండి, కానీ ఈసారి గునుక పువ్వు అస్సలు లేదన్నమాట. చూడండి అసలు అంత చిన్న చిన్నగా ఉందన్నమాట. ఈసారి కష్టమే అసలు పూలు దొరకడం.